ఏందిది స్వర్గసీమ నరకసీమ అంటాను నేను దాన్ని. నరకసీమ అని పెట్టుకోవాలి టైటిల్. స్వర్గసీమ కాదు. ఈ స్వర్గసీమ ఎండి మీసాలు మంచిగా ఉంటాయి, మంచిగా తెల్లగా బొద్దుగుంటాడు, హైట్గా ఉంటాడు. ఆయన యాడ్స్ ఎక్కడ చూసినా హైదరాబాద్లో కనిపిస్తాయి. మెట్రోలో ఆయన యాడ్సే, మెట్రో పిల్లర్ల మీద ఆయన యాడ్సే, బస్సులో యాడ్సే. ఏం యాడ్స్ చెప్పండి? స్వర్గసీమలో ప్లాట్లు కొనండి, బోసింగ్ పౌడర్ నిర్మా అని ఉంటుంది అది తెలుసా? సంతూర్తో అనుక్షణం తాజా, సంతూర్ సబ్బు వాడ తెల్లగా అవుతారని చెప్తారు, అవుతారు తెల్లగా. బోసింగ్ పౌడర్ నిర్మా పెడితే అంతా ఒకటే నిమిషం తెల్లగా అయితే బట్టలు కావు. ఇది అలాంటిదే. స్వర్గసీమ అనుమతులు లేవు. అనుమతులు లేకుండా స్వర్గసీమ అడ్వర్టైజ్మెంట్ విపరీతంగా ఇస్తుంది. వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ విని మోసపోకండి. చాలు, మోసపోయింది చాలు. దయచేసి అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రాజకీయ నాయకులు దీనిలో కొంత దూర్చిందట, వాళ్ళకు కొన్ని ముడుపులు ముట్టినాయట. ఈ తతాంగం చేయకండి. రంగారెడ్డి జిల్లా కొందుగూరు మండలం చెరుకుపల్లిలో సుకేతన భారీ ప్రాజెక్టు అక్రమ నిర్మాణాలపై పంచాయతీ కార్యదర్శి నోటీసులు, చర్యలకు వెనకాడుతున్న అధికారులపై విమర్శలు. రియల్ ఎస్టేట్లో రారాజుగా చెప్పుకుంటున్న స్వర్గసీమ యాజమాన్యం అనుమతుల విషయంలో దాగుడు మూతలాడుతున్నది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో చెరుకుపల్లి గ్రామ పంచాయతీలో సుకేతన పేరుతో చేపడుతున్న వెంచర్ చుట్టూ భారీ పరహారీ గోడ నిర్మించింది. మధ్యలో సువిశాలమైన ప్రదేశంలో క్లబ్ హౌస్ పేరుతో పెద్ద భవంతిని నిర్మించింది. కానీ వీటికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు సైతం ఇచ్చారు. అదిగో ఇదిగో పర్మిషన్లు వచ్చేసాయని కాలయాపన చేయడమే తప్ప సంబంధిత పత్రాలను మాత్రం సమర్పించడం లేదు. పేదలపై ప్రతాపం, పెద్దలపై మౌనం అన్నట్టుగానే సుకేతన వెంచర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించడంలో అధికారులు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్న ఆరోపణలు వెలువెత్తున్నాయి. అవన్నీ అక్రమ నిర్మాణాలే. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్ లిమిటెడ్, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొందుగూరు మండలంలో 7వ పేర్లు చదివే ప్రయత్నం చేస్తా. కొందుగూరు మండలంలో ఏం చేశారు వీళ్ళు? కొందుగూరు మండలం చెరుకుపల్లి గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 228/P, 263/P, 233/P, 238/P, 39/P, 42/P, 43/P, 44/P, 245/P, 46/P, 249/P, 250లో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ లేఅవుట్ను అభివృద్ధి చేస్తున్నది. అయితే గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ మాదిరిగా చుట్టూ భారీ ప్రహారీ నిర్మించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే క్లబ్ హౌస్ అయితే నిర్మించారు. ఈ నేపథ్యంలో క్లబ్ హౌస్ నిర్మాణానికి పంచాయతీ కార్యదర్శి తొలి నోటీసు ఈ ఏడాది ఫిబ్రవరి 15న స్వర్గసీమ వెంచర్ నిర్వహణ అందజేశారు. దీనికి ఎలాంటి స్పందన రాకపోవడంతో రెండోసారి గత మార్చి 2వ ప్రహారీ నిర్మాణం క్లబ్ హౌస్లకు వేరేగా నోటీసులు ఇచ్చారు. గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ దరఖాస్తు లేకుండా ప్రహారీ నిర్మాణం చేపట్టకూడదని, పంచాయతీ అనుమతి లేకుండా తాత్కాలిక కార్యాలయ క్లబ్ హౌస్ నిర్మాణం చేపట్టదని అందులో పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 112 ప్రకారం ఈ నోటీసు అందుకున్న వెంటనే ఆయా నిర్మాణం తొలగించాలని నోటీసులు సూచించారు. అనుమతులకు సంబంధించి ఏమైనా పత్రాలు ఉంటే 7 రోజుల్లోపు సమర్పించాలని సూచించారు. లేని పక్షంలో పిఆర్ యాక్ట్ 41(1) 8 సెక్షన్ 113 ప్రకారం తగిన చర్యలు తీసిన నోటీసులో పేర్కొన్నారు. నోటీసులకు బేఖదారు రెండో విడతగా జారీ చేసిన నోటీసులను బేఖదారు చేస్తూ స్వర్గసీమ వెంచర్ యాజమాన్యం ప్రహారీ క్లబ్ హౌస్ నిర్మాణ పనులను పూర్తి చేసింది. అంతా పూర్తయ్యాక గత మార్చి 16 స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున ప్రతినిధి ఒకరు చెరుకుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఇచ్చిన నోటీసులు సంజయ్కి ఇచ్చారు. ప్లాట్స్ క్రయవిక్రయాల కోసం తాత్కాలికంగా ఆఫీసును నిర్మించుకున్నామని, ఆ స్థలాన్ని సర్వే చేయించి అనుమతుల కోసం అప్లై చేసినట్టు అందులో పేర్కొన్నారు. అనుమతులకు సంబంధించిన సర్టిఫికేట్ రావడానికి 40 రోజుల సమయం పడుతుందని, అప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అర్థమవుతుందా? క్లబ్ హౌస్కి అదేవిధంగా ప్రహారీ గోడకు పర్మిషన్ లేదు. అఫ్కోర్స్ వెంచర్ ఉండొచ్చు, వెంచర్కి అనుమతి ఉన్నంత మాత్రం క్లబ్ హౌస్కు పర్మిషన్ లేకుండా నిర్మాణం చేయొచ్చా? క్లబ్ హౌస్ 45 రోజులు 45-50 రోజులు పర్మిషన్ వస్తాట. అంతరం మేము ప్లాట్లు అమ్ముకుంటాం, ప్రజల చెవిలో పువ్వులు పెడతాం. శాండౌల్ నిర్మాణమే తప్పు. మినిమం 5 గుంటలు లేకుంటే ప్లాట్లు ఇవ్వకూడదు. 5 గుంటలు లేకుండా ప్లాట్లు ఇవ్వకూడదు మిత్రులారా. 2 గుంటలు 3 గుంటలు వచ్చి అమ్మకూడదు. ఎర్రచందనం కావచ్చు, ఇంకా శ్రీగంధం చెట్లు అమ్మకూడదు. ఈ వెంచర్లన్నీ పెద్ద స్కాము. రోడ్లు ఉంటాయా? ఒక ప్లాట్ కొంటాం మనం, ఆ ప్లాట్ మన పేరు ఉంటుంది. మీకు దమ్ము ఉంటుంది అంటే ఒక ప్రశ్న కావాలని, చుట్టుపక్కల రోడ్ ఉంటుంది కదా, రోడ్డు చూపిస్తారు కదా, ఆ రోడ్ నిజంగా గ్రామ పంచాయతీ పరిధిలో వెళ్తుందా, ఎంఆర్ఓ పరిధి, సబ్ రిజిస్టర్ పరిధిలో వెళ్తుందా, ప్రభుత్వానికి వెళ్తుందా? ఆ రోడ్డు వెళ్ళదు. నిజంగా ఆ ఓనర్ ఎవరైతే అమ్ముతానో ఆ రోడ్డు ఆయన పేరు మీద ఉంటుంది. ప్రత్యక్ష సాక్షి నేనే.
వాళ్ళ పేరు రో ఉంటుంది, పేరు మనది ఉంటుంది. రేపటి రోజున ఆ రోడ్డు భూములైనా అమ్మి చంపేసింది అనుకో, బాధ్యులు ఎవరు ఆ వెంచర్కి? మొన్నటి మొన్న లక్షణపేటలో మంచిగా ఇదే జరిగింది. ప్లాట్లు కొనాలట, రోడేమో ఎవరి పేరు ఉంది? అమ్మిన వ్యక్తి పేరు మీద రోడ్ ఉంటుంది, స్థలం మా పేరు మీద ఉంటుంది. రోడ్డు కూడా ఆయన అమ్ముకుంటాడు తర్వాత ఖచ్చితంగా. నిజంగా అది నిజమైన లేఅవుట్ అయితే, లేఅవుట్లో హెచ్ఎండిఏ లేఅవుట్ చూడండి, రోడ్డు బరాబర్ మున్సిపల్ పరిధిలో వెళ్తాయి, లేదంటే సారీ, రోడ్లు దాదాపు మున్సిపల్ పరిధిలో వెళ్తాయి, అంటే ప్రభుత్వానికి వెళ్తాయి రోడ్లు. పార్క్స్ రోడ్లకు వెళ్తాయి, స్కూల్స్ రోడ్లకు వెళ్తాయి. కానీ ఇక్కడ రోడ్లు ఎవరి స్థలాలు ఉంటాయి? ఈ లేఅవుట్లలో ఓనర్ల పేరు మీద ఉంటాయి. ఖచ్చితంగా స్కామ్ అయింది, నో డౌట్ దాంట్లో. కాబట్టి స్వర్గసీమ ఇట్స్ నరకసీమ. డోంట్ బై ప్లాట్స్ కొనకండి, మోసపోకండి స్వర్గసీమలని. నేను మరీ చెప్తున్నా, ప్లాట్స్ కొనకండి, మళ్ళీ మోసపోతారు. ఆ స్వర్గసీమ వెంచర్ వద్ద మేము వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం బరాబర్. అదేంటో మనం ప్రయత్నం చేద్దాం మిత్రులారా.